రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అవి చెడ్డవే అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఇలాంటి చెడుతనాన్ని మనము విడిచి నడుచుకొనుట మనకు ఏ మార్గం అంట? రాజమార్గం అంట. తన ప్రవర్తన కనిపెట్టుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడంట. ఎక్కడ ప్రాణమును కాపాడుకుంటాడు? నాశనం అనేటువంటి, నరకం అనేటువంటి గోతికి పోకుండా నీ ప్రాణమును కాపాడుకుంటావు. అప్పుడు నీవు జీవ మార్గంలో, దేవుని మార్గంలో నడిచిన వాడవుతావు. అట్లు నీవు యథార్థవంతుడు అవుతావు. అందుకే దేవునిలోనే నీతి ఉంది, దేవునిలోనే యథార్థత ఉన్నది. కాబట్టి దేవుని వాక్యానుసారంగా నడుచుకునే ప్రతి ఒక్కడు యథార్థ మార్గంలో నడుస్తున్నట్లే. ఆ వాక్య ప్రకారం తనను తాను సరిచూసుకొని నడిచే ప్రతి ఒక్క వ్యక్తి కూడా యథార్థ మార్గంలోనే నడుస్తూ ఉన్నాడు. దేవుడు అతన్ని యథార్థవంతుడిగా మారుస్తున్నాడు, నీతిమంతుడిగా మారుస్తున్నాడు. అందుకే మన ప్రవర్తనను కనిపెట్టుకోవాలి. మనకు తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇది చెడ్డ మార్గము, ఇది సరైన మార్గము కాదు, దీనిలో మనం వెళ్ళకూడదు అని. అయినా మనం ఒక్కొక్కసారి తేలిగ్గా తీసుకుంటాం, ఏమీ కాదులే అని. కానీ దాని తర్వాత వచ్చేటువంటి దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ తర్వాత బాధపడతాం, అయ్యో అనవసరంగా ఇది చేయకుండా ఉండాల్సిందే, ఈ యొక్క మార్గాన్ని అనుసరించకుండా ఉండాల్సిందే అని అప్పుడు మనము బాధపడతాం. మనలో అనేకులకు ఇది తరచుగా సంభవించేదే. కాబట్టి వాక్యమును అనుసరించి మనము నడుచుకొని దివారాత్రము వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ పరిస్థితిలో, ఆ సంఘటనలో నీకు ఆ వాక్యము జ్ఞాపకం వచ్చేలాగా దేవుడు చేస్తాడు. ఆ వాక్కు నీకు జ్ఞాపకం వచ్చిన తోడనే నీవు ఈ మార్గము సరైనది కాదు అని నిశ్చయముగా దాని నుంచి తొలగిపోతావు. దాని ద్వారా నీ యథార్థత దేవుని ముందు కనబడుతుంది. దాని ద్వారా ఆయన నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీవు ఆ మార్గాన్ని విడిచి వెళ్ళుట తాత్కాలికంగా నీకు కష్టము అని అనిపించవచ్చు భూలోకంలో, కానీ పరలోకంలో నీ ఫలము ఎంతగానో హెచ్చగుచున్నది. అది మనము గమనించాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి బహుమానములు అన్నీ ఉన్నతమైనవే, అమూల్యమైనవే. ఆయన పరిశుద్ధుడు, యథార్థవంతుడు. కాబట్టి మనందరినీ పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, సంపూర్ణంగా చూడాలి అనుకుంటున్నాడు. మనలో ఒక్క చెడుతనము కూడా కనిపించకూడదని ఆయన కోరుకొంచున్నాడు. కాబట్టి ఆయనను అనుసరిస్తున్న మనం అందరము కూడా ఆయన మార్గాలకు మనము తిరిగి వెళ్ళిపోవలసిందే. ప్రతి చెడుతనాన్ని విడిచిపెట్టవలసిందే. ఆయన యొక్క వాక్యం అనేటువంటి యథార్థమైన మార్గంలో మనము నడుచుకోవాల్సిందే. అప్పుడు మన ప్రవర్తనను మనం కనిపెట్టుకోగలుగుతాము, మన ప్రాణమును మనము కాపాడుకోగలుగుతాము. నరకానికి పోకుండా నిత్య జీవానికి వెళ్ళేటట్లు మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాం. అంతా క్రీస్తును అంగీకరించి వెళ్ళిపోతే చాలు, బాప్తిసం తీసుకుంటే రైట్, మంచిది. బట్ తీసుకున్నాను కదా అని నా ఇష్టానుసారం నడుస్తావా? ఏది విడిచిపెట్టావో మరలా దానిని నీవు అనుసరిస్తే అది అంతకంటే ఘోర పాపమే కదా. నీవు పాప జీవితాన్ని విడిచిపెట్టే క్రీస్తులో బాప్తిసం పొందావు. కాబట్టి ఇక పాపం చేయకుండా నీ ప్రవర్తన నీవు కనిపెట్టుకోవాలి. ఇలాంటి శక్తి, సామర్థ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు కాపాడిన విధానం బట్టి నీకే వందనాలు. ప్రతిరోజు మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్న సమస్త విధానమును బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, అద్భుత ఆశ్చర్య కార్యములతో మమ్మల్ని నడిపిస్తూ ఉన్న దేవా, మరి ఈరోజు నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచావు. ప్రతి విధమైన చెడుతనమును, చెడు మార్గమును విడిచిపెట్టేటువంటి బుద్ధి, జ్ఞాన, వివేచన కలిగిన హృదయాన్ని వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు, వారి కుటుంబాలకు అనుగ్రహించి నీ త్రోవలలో, నీ వాక్యపు మార్గములో మా అందరినీ కూడా నడిపించండి. అదేవిధంగా ఇదిగో తండ్రి, మరి మా యొక్క ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి ఒప్పుకొని మా ప్రవర్తనను కాచుకొని వాక్యానుసారం మా ప్రవర్తన సరిచేసుకొని ఆ జీవ మార్గంలో నడిచి నరక మార్గాన్ని తప్పించుకునేటట్లు నీ యొక్క శక్తి, సామర్థ్యము, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ మాలో ఉంచావు. కాబట్టి దాన్ని సక్రమంగా వినియోగించుకున్న కృప మా అందరికీ ఇవ్వవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.